ఇట్లా సభను తప్పుదోవ పట్టించడానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కానీ ప్రయత్నం చేస్తే ఇది సరైన పద్ధతి కాదు అధ్యక్ష. నేను మళ్ళొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేనట ఒప్పుకున్నానట వారు చెప్పిన దానికి. ఏ ఒప్పుకున్నాను అధ్యక్ష? మీ ముందే కదా మాట్లాడింది. అంటే ఇంతకంటే పచ్చిగా నేను అనకూడదు మరి అబద్ధం అని, ఇంతకంటే సత్యదూరమైనటువంటి మాటలు ఎంత భయంకరంగా ఇట్లే భ్రమలు కల్పిస్తే ఎట్లా? అది హౌస్లో నిమిషాల్లోనే, రోజులు కూడా కాదు, నిమిషంలోనే ఎంత భ్రమలు కల్పిస్తే ఎట్లా? ఈ బడ్జెట్ మీద నిన్న వారు బడ్జెట్ వినడానికి వచ్చారు కదా, ఎల్ఓపి గారు వచ్చారు కదా, వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడతారేమో, ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం. వారు రాలేదు. రాకపోగా వీరు మాత్రం అన్ని వారు రాలేదు, బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు ఏదో మాట్లాడరు కాబట్టి గుడ్డగాల్చి మీదేసిపోదాం అనంటే ఎట్లండి? ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు. మీరు పద్ధతిగా మాట్లాడినా మేము డెఫినెట్గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. బొందలగడ్డ తెలంగాణ చేయకండి, బెల్ట్ షాపులు ఎత్తేయండి, ఈ ఆదాయాన్ని ఇంకో రూపంలో ప్రయత్నం చేయండి. కానీ ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచి పేదలకు ప్రజల మీద భారం వేయొద్దు, మద్యాన్ని ప్రోత్సహించొద్దని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష అన్నా, నేను ఇంకా 5 పైసలే మాట్లాడింది, చాలా చెప్పేది జరాగుంది అధ్యక్ష. ఇకపోతే బడ్జెట్లో బైసాబ్ కొత్త సభ్యులు చాలా మంది ఉన్నారు. నేనేం గర్వంగా ఫీల్ అవుతలేను. నాకు కూడా అర్థం కావడానికి 10 ఏళ్ళు పట్టింది. వినండి, వింటే మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది. ఫ్యూచర్లో మీరు కూడా బాగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే యూ విల్ గెట్ ఎన్ ఆపర్చునిటీ. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా 2 సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. నా తప్పులు ఉంటే మీరు ఎత్తి చూపండి, మాట్లాడండి. వినడం ద్వారా మేము కూడా ఈ సభలో అక్కడ కూర్చొని విని నేర్చుకున్న వాళ్ళమే. చాలా సందర్భాలు ఎవరికి ఈ సభలో రాగానే నాలెడ్జ్ రాదు. వినడం ద్వారా మనం అర్థం చేసుకొని నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి. కొంచెం ఓపికగా వింటే మీకు కూడా ఉపయోగపడుతుంది. నేను తప్పు ఉంటే మీరు చెప్పండి. డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్. అధ్యక్ష నాన్ ట్యాక్స్ రెవెన్యూ భాయ్ సాబ్, నేను మంచిగా బడ్జెట్ మీద మాట్లాడుతున్నా, డిస్టర్బ్ చేయకండి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ స్పీకర్ సార్, సభను ఆర్డర్లో పెట్టండి సార్. నేను ఆర్డర్లో మాట్లాడుతున్నా, మంచిగా వాళ్ళని ఆర్డర్లో పెట్టండి సార్ కొద్దిగా. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో పోయిన సంవత్సరం మనకు వచ్చింది 23,819 కోట్లు. ఈ సంవత్సరం గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు 35,208 కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుందని బడ్జెట్లో పెట్టారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మనకు ఉండేది మేజర్గా రాష్ట్రానికి వచ్చేది ఒక మైనింగ్ అధ్యక్ష. అఫ్ కోర్స్ ఆ మైనింగ్లో కూడా చాలా ఎక్కువ పెట్టినారు, 1,000-2,000 కోట్లు. అదంతా ప్రాక్టికల్గా లేదు. ఒకవైపు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గింది, శాండ్ సేల్స్ తగ్గినాయి, మెటల్ సేల్స్ తగ్గినాయి, గ్రానైట్ కరీంనగర్ అయితే మొత్తం బంద్ అయిపోయింది. సరే, అది అంత ఈజీగా లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువ పెట్టిన బడ్జెట్లో. అది ఒక రకంగా మైనింగ్లో మీరు పెట్టిన ఆదాయం కూడా అంత రియలిస్టిక్గా లేదు. ఇకపోతే ఇంకో అన్నిటికంటే ముఖ్యమైనది, ఇది బహుశా మా సభ్యులు మంచిగా వినాలి. మేము గతంలో రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కింద ఒక 6,000 కోట్ల రూపాయల భూములు అమ్మాం. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయాలని మేము భూములు అమ్మాం. అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మన సభానాయకులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, భూములు పెద్దలు ఇచ్చిన ఆస్తి, మన సోకుల కోసమో మనం బతకడానికో మనము భూములు అమ్మవద్దు అని నాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక మా బట్టన్న కూడా ఇదే సభలో మాట్లాడుతూ చాలా తీవ్రమైన ఆరోపణలు మా మీద ఒంటికాల మీద లేచిండు. ఇదే శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, మీరు భూములు ఎట్లా అమ్ముతారు, భూములు అమ్ముతారా అని కోట్లల్లో కేసులు వేసిండ్రు, సభలు తిట్టిండ్రు, బయట తెచ్చిండ్రు, రచ్చరచ్చ చేసిండ్రు. కానీ ఈ బడ్జెట్లో ఏం పెట్టారు తెలుసా అధ్యక్ష? 10,000 కోట్ల రూపాయలు భూములు అమ్మడం ద్వారా రెవెన్యూ సమీకరిస్తామని గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు చెప్పారు.